లేరు. మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు, ఆర్డర్ మెయిల్స్ నుంచి కలెక్షన్ దాకా, కలెక్షన్ కాల్స్ దాకా, ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పణ. తప్పించుకునే అవకాశమే లేకుండా వచ్చు. నేరం చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పొచ్చు, మాకేం తెలియదు, మేము ఏ పాపం ఎరగమని అమాయకత్వం నటించవచ్చు. కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు, తప్పించుకోవడం అస్సలు కుదరదు. మద్యం కుంభకోణం కేసులో నిందితుల చుట్టూ టెక్నాలజీ ఉచ్చు బిగుస్తోంది. మద్యం కుంభకోణం జరగలేదు, ఇదంతా టీడీపీ కక్ష సాధింపు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వైసీపీ నేతలు జగన్ సొంత మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం చెక్ పెట్టేందుకు సిట్ సిద్ధమైంది. మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏంటి, ముడుపుల ప్రవాహం ఎలా సాగింది, ఎవరెవరికి చేరింది, అసలు వాటా దక్కించుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరైనా వివరాలు సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన తిరుగులేని సాంకేతిక ఆధారాలను కూడా సిద్ధం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం కోర్టుకి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దీంతో లిక్కర్ స్కామ్ నిందితులు తప్పించుకోవడం అసాధ్యమని చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఛార్జ్ షీట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయ్యో రాబోతున్నాయి. అది వీళ్ళకి ముందు చెప్పారు. దాంతో ఇదే అయిపోయింది మొత్తం కలిపి అన్నటువంటిది. ఖచ్చితంగా మద్యంలో తినలేదని ఎవడో అంటలేదు. అదే సందర్భంలో ఇప్పుడు తింటలేదని ఎవరన్నా అంటారా? తింటం అందరిది జరుగుతూనే ఉంది. వాడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడు అని ఎవరూ లేరు. రాజకీయ నాయకుడు అందరూ తినకపోతే ఇంత డబ్బులు తగలేలేరు అన్నది తెలిసిందే. కాబట్టి ప్రజలకి అర్థమైపోయింది. కాకపోతే మావాడు శుద్ధపూస అంటం వల్లే వచ్చేది. ఎదురోడు దొంగ, మావాడు శుద్ధపూస అని ఎందుకు చెప్పడం? ఈ దొందే ఇద్దరు దొంగలే అని చెప్పుకోవచ్చు కదా. ఆ ముక్క చెప్పలేని పరిస్థితే ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడుకి కానీ శాపం.